బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆటగాడు లియోనల్ మెస్సీతో పోటీ పడేందుకు ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ నెల 13వ తేదీన ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించనున్నారు హైదరాబాద్ నగరంలో. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు, దీని మీద అప్డేట్స్ ఏంటి? రైట్, ది గోట్ ఇండియా టూర్ 2025 పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఇండియాకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇండియాకు వస్తున్న ఈ సందర్భంగా ఆయన కోల్కతా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాలను సందర్శించనున్నారు. అక్కడ క్రీడాకారులతోటి ఆయన అంటే ఫుట్బాల్ క్రీడాకారులతోటి ఆయన ముచ్చటించనున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 13న తెలంగాణలో ఆయన అడుగుపెట్టనున్నారు. ఇక రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఆయనను తెలంగాణ ప్రభుత్వం రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత క్రికెట్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ అనేది డిసెంబర్ 13న రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 45 నిమిషాల వరకు ఈ కార్యక్రమం అక్కడ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే సంసిద్ధంగా ఉన్నది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రులు కూడా దానిపైన ఫోకస్ పెట్టారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన కసరత్తులు కూడా మొదలు పెట్టారు. అయితే అక్కడ ఉన్న తెలంగాణకు సంబంధించిన ఫుట్బాల్ ఆటగాళ్లతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మ్యాచ్ లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 13న జరిగే మ్యాచ్ లో RR9 అలాగే మెస్సీ 10 రెండు జట్లు తలపడనున్నాయి. RR9 జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మెస్సీ 10 జట్టుకు మెస్సీ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అయితే ఇది అభిమానుల కోసం ఆడే ఆట. ఇది అభిమానులు ఉత్తేజపరచడానికి అలాగే ఫుట్బాల్ ప్లేయర్స్ లో స్ఫూర్తిని నింపడానికి మాత్రమే ఈ ఆట ఆడుతున్నారు. అయితే ఈ ఆట కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు కొన్ని వీడియోలు, ఫోటోలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. స్వతహాగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ అంటే ఎంతో ఇష్టం. ఆయన క్యాంపెయినింగ్ లో కూడా అంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన నిర్వహించిన క్యాంపెయినింగ్ లో కూడా ఫుట్బాల్ ఆటలు ఆడారు. యువకులతో ఉత్సాహంగా ఫుట్బాల్ ఆటలో పాల్గొన్నారు. కాబట్టి ఆయనకు స్కూలింగ్ నుంచి ఫుట్బాల్ ఆట పైన మక్కువ అన్న విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక లియోనల్ మెస్సీతో ఆడే అవకాశం వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి మినిమం ప్రాక్టీస్ లేకుండా గ్రౌండ్ లోకి దిగితే బాగోదు అన్న సందర్భంగా ఆయన క్రీడాకారులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. మొత్తం మీద లియోనల్ మెస్సీ హైదరాబాద్ కు రావడము అనేది ఆ అభిమానుల్లోకి ఒక పండుగ లాంటి వాతావరణం అని చెప్పవచ్చు. ఇలాంటి ఒక వాతావరణాన్ని అంటే అలాంటి ఒక పండుగను రెట్టింపు చేసేలా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దానిలో పాలు పంచుకోవడము, ముఖ్యంగా ఆటలో భాగస్వామ్యం అవడం అనేదే ఇప్పుడు చాలా మందికి ఒక ఆనందాన్ని కలిగిస్తా ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు ఇలా నేరుగా రంగంలోకి దిగి ఆటలాడుతూ అభిమానుల్లో ఉత్తేజపరుస్తూ క్రీడా స్ఫూర్తిని పెంచుతూ ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ లో రేవంత్ రెడ్డి గారు ఆడడం అనేది ఇంకెక్కువగా స్ఫూర్తినిచ్చే అంశంగా చూస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎలా ఆడుతారు, మెస్సీ గారు ఎలా ఆడుతారు అనేది అయితే చాలా మంది చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే దీన్ని కేవలం అభిమానుల కోసం అయినప్పటికీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, క్రికెట్ స్టేడియం లో ఆడే ఈ ఆటకు టికెట్లు కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు. మామూలు స్థాయి టికెట్ నుంచి విఐపీల వరకు ఆ విఐపి గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు మనం ఇదివరకే ఓల్గా టైమ్స్ లో చెప్పుకున్నాము, 1500 నుంచి 50,000 వరకు ఆ గ్యాలరీస్ కి సంబంధించిన టికెట్లు అయితే ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే మొత్తం మీద లియోనల్ మెస్సీని చూసేందుకే ఎక్కువ మొత్తంలో అభిమానులు అయితే ఉప్పల్ స్టేడియం కి వెళ్తారు. కాబట్టి లియోనల్ మెస్సీ మన గడ్డపై అడుగు పెట్టడాన్ని తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నది. ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తా ఉన్నది. కాబట్టి ఆయనకు అన్ని ఆతిథ్యాలు, అన్ని సౌకర్యాలను కల్పిస్తూనే క్రీడా స్ఫూర్తిని పెంచేందుకే ఈ యొక్క ఆట ఈ యొక్క పోటీ నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్పింది. చూడాలి మరి డిసెంబర్ 13న రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఆట ఎలా ఉండబోతుందో అనేది అందరిలో ఆసక్తికరం అయితే కనిపిస్తా ఉన్నది. గౌరీ, ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.